శ్రీలీల గారు అయితే యాక్షన్ చూసాం, రొమాన్స్ చూసాం, డాన్స్ చూసాం, అన్ని చూసాం. హాయ్ గైస్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రియేటివ్ బై కళ్యాణ్. ఆల్రెడీ మీరు తమిళ చూస్తుంటేనే మీకు అర్థమైంది అనుకుంటున్నా. సరే, అర్థం కాని వాళ్ళ కోసం నేను మళ్ళీ చెప్తున్నా. మంగళవారం మూవీ అయితే మనం అందరం చూసాం. ఎంత హర్రర్ థ్రిల్లర్ యాక్షన్ ఉంటుందో ఆ మూవీ. సో నాకది చాలా బాగా నచ్చింది. ఆ మూవీ చూసినప్పుడు లాస్ట్ ఎండింగ్ లో అరే ఇంకుంటే అయిపోవు, ఇప్పుడే అయిపోయింది ఏంటి సినిమా అని అందరికి అనిపించింది, నాకు కూడా అనిపించింది. సో అదే పాయింట్ ని మన డైరెక్టర్ సార్ కూడా అదే ఫోకస్ చేసి పార్ట్ 2 కూడా తీద్దామని అయితే ఫిక్స్ అయితే అయ్యారు. కానీ పాయల్ రాజ్పూత్ అయిన హీరోయిన్ మరి ఎవరు అని అందరికి క్వశ్చన్ మార్క్ ఉంటుంది. ఎందుకంటే పార్ట్ 1 లో అయితే చాలా బాగా యాక్టింగ్ చేసింది, మన అందరికి చాలా బాగా నచ్చింది. మంగళవారం పార్ట్ 2 లోనైతే మన శ్రీలీల గారిని అయితే అనుకుంటున్నారు టీం మొత్తం. సో చూడాలి. శ్రీలీల గారు అయితే యాక్షన్ చూసాం, రొమాన్స్ చూసాం, డాన్స్ చూసాం, అన్ని చూసాం. ప్రతి ఒక్క హీరోతోనే యాక్టింగ్ చేసింది ఆల్మోస్ట్. సో ఇప్పుడైతే మంగళవారం 2 తోనైతే ఒక హర్రర్ లాంటి సినిమా జోనర్ లోకి అయితే ఎంటర్ అవుతుంది శ్రీలీల గారు. మరి ఈ మూవీలో ఎలా అయితే యాక్టింగ్ చేస్తారో మనమైతే చూడాలి. నాకైతే చాలా డిఫరెంట్ గా అనిపిస్తుంది, ఎందుకంటే ప్రతి ఒక్క రోల్ ని ఆమె కరెక్ట్ ఫార్మేషన్ ఫిల్మ్ అయితే చేసేసింది ప్రతి ఒక్క మూవీలో. పార్ట్ 2 లోనైతే ఐటమ్ సాంగ్ అయితే చేసి ఇరగా తీసింది, అందరి మైండ్ లో ఉంది, కిస్ కిస్ కిసక్ అని చెప్పి. సో చాలా వైరల్ అయిపోయింది ఆ సాంగ్ అయితే. సో శ్రీలీల గారు మరి మంగళవారం 2 లో మరి ఎలాంటి యాక్షన్ తో మనం ముందుకు వచ్చి మనల్ని భయపడుతుందో చూద్దాము. అండ్ శ్రీలీల గారి ఫ్యాన్స్ ఉంటే కింద జై శ్రీలీల అని మీరు శ్రీలీల గారిని ఏమని ప్రేమగా పిలుస్తారో అదైతే కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ అండి.